మిత్రులారా నమస్తే. మహాభారతంలో పాండవులు కౌరవులతో సంధి చేసుకోవడానికి 5 ఊళ్ళు అడిగారండి. 5 ఊళ్ళు మామూలు ఊళ్ళు కాదు, ఆయువు పట్టు లాంటి ఊళ్ళు అడిగారు. అవి ఇస్తే ఇంకా మాకేం మిగులుతుంది బొచ్చు అని చెప్పి యుద్ధంలో చావడమే నయం అని చెప్పేసి కౌరవులు యుద్ధానికి సిద్ధమయ్యారు. ధ్వంసమైంది అంతా, ఇది మనకు తెలుసు. అంతేగాని అన్నదమ్ములు కలిసి పరిపాలించుకుందాం అనుకుంటే ఇక మహాభారతమే లేదు కదా, ఈ విధ్వంసమే లేదు కదా. ఇప్పుడు ఇదెందుకు గుర్తొచ్చిందంటే ఇరాన్ వాళ్ళు ట్రంప్ ముందు 5 షరతులు పెట్టారండి. 5 షరతులు. ఆ 5 షరతులు ఏమిటి? నిజంగా ఆ 5 షరతులు అమెరికా అంగీకరిస్తుందా అంటే ట్రంప్ అంగీకరిస్తాడా? అంగీకరిస్తే ఆయన కోరల్ని ఆయనే పీకేసుకున్నట్లు లెక్క. పర్వాలేదు, తమను తామే కాల్చుకొని చంపిన నియంతలను చూసాం కదా చరిత్రలో. కనీసం కోరలే కదా, పీక్కోనివ్వండి, విశ్వశాంతి అయినా సరే నెలకొంటుంది. కానీ అంగీకరించడానికి సాధ్యం కాని షరతులు ఇరాన్ పెడుతుందని చెప్పి చాలామంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ద్వారా లేదా ఇంకా వేరే దేశాల ద్వారా ట్రంప్ రాయబారాలు పంపుతున్నాడు. సంధి ఒప్పందాల కోసం ఆయన 15 షరతులు పంపించాడు. ఎవరి ద్వారా? పాకిస్తాన్ ఇందులో ప్రధానంగా మనకి పేరు వినపడుతుంది. ముఖ్యంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆయన పెట్టినటువంటి ట్వీట్ మనం చూసాము. పాకిస్తాన్ రంగంలో దిగిందండి రాయబారానికి. సరే, ఆసిమ్ మునీర్ ఆల్రెడీ చర్చలతో ఉన్నాడని అంటున్నారు. కానీ 15 కండిషన్స్ ఏవైతే ట్రంప్ పెట్టాడో వాటిని అన్నిటినీ కూడా తోసిపుచ్చింది. అవతల పండు అని అంది ఇరాన్. అఫీషియల్గా ఇరాన్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చిందండి. ఇది ఇప్పుడు ప్రపంచ మీడియా అంతా కూడా వైరల్ అవుతుంది. ఇరాన్ అధికారికంగా చేసిన ప్రకటనతో అర్థమవుతుంది ఏమిటా అంటే ట్రంప్ పెట్టినటువంటి ఏ షరతుని మేము అంగీకరించము. వాడెవడు? మా మీద దాడి చేసినటువంటి వ్యక్తి, మమ్మల్ని ఆక్రమించుకోవడానికి మా అగ్ర నాయకత్వాన్ని అంతా కూడా ధ్వంసం చేసినటువంటి వ్యక్తి, అతను కండిషన్స్ పెట్టడం ఏంటి? మేము కండిషన్స్ పెడతాము, మేము షరతులు విధిస్తున్నాము, అంగీకరించమనండి. అప్పుడు గల్ఫ్లో శాంతి, ప్రపంచానికి శాంతి అని ఇరాన్ అంటుంది. ఇంతకీ ఇరాన్ పెట్టినటువంటి ఆ 5 షరతులు ఏమిటి చూద్దాం. తాజాగా ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టాప్ ఇమీడియట్లీ, యూ షుడ్ స్టాప్ అగ్రెషన్. నువ్వు చేస్తున్న అగ్రెషన్ అంటుందో చూడండి, నాట్ వార్ అనలా ఇరాన్. నువ్వు చేస్తున్నది దాడి, దురాక్రమణ దాడి. దీన్ని ముందు అర్జెంటుగా ఆపు. నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2 ఏమిటి అంటే ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఇలాంటి దురాక్రమణ యుద్ధాలు చేయనని మాకు గ్యారంటీ ఇవ్వు. నెంబర్ 2. నెంబర్ 3, మాకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించు. ఏ నష్టానికి ఏ పరిహారం చెల్లిస్తాడు ట్రంప్? వాళ్ళు చంపేసినటువంటి అగ్రనాయకత్వాన్ని తిరిగి తీసుకురాగలరా? ముక్కు పచ్చలారని బాలికలు 170 మందిని చంపేశారే బాంబులు వేసి, వాళ్ళని తిరిగి తీసుకురాగలరా? ఆ పిల్లల తల్లిదండ్రులకు తిరిగి పిల్లల్ని అందించగలరా? ఏమో. కానీ అంతర్జాతీయ చట్టాలు చెప్తున్నది ఏమిటయ్యా అంటే కనీసం జరిగిన ప్రాణ నష్టాన్ని ఎలాగో పోడ్చలేరు, ధన నష్టం, ఆస్తి నష్టం ఏం జరిగిందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ నష్టాన్ని భర్తీ చేయాలన్నమాట. మరి ఇరాన్ కూడా దాడి చేసింది కదా గల్ఫ్లోను, అలాగే ఇజ్రాయెల్ మీద. మరి ఇరాన్ కూడా చెల్లించాలంటే ఇక్కడ అంతర్జాతీయ చట్టాల గురించి నిపుణులు చెప్తున్నది ఏమిటయా అంటే ఎవరైతే ముందు దాడి చేస్తారో ఏ దేశం మీద అయితే వాళ్ళు ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలి. కానీ ఆత్మరక్షణ కోసం, ప్రతిఘటన కోసం చేసేటటువంటి దాడులు వాటికి ఎవరు కూడా నష్టపరిహారాన్ని చెల్లించవసరం లేదు. ఇంటర్నేషనల్ లాస్ చెబుతున్నాయి ఇవి అని చెప్పేసి. ఇంటర్నేషనల్ రౌడీగా మారినటువంటి వాడు ఈ ఇంటర్నేషనల్ చట్టాలను అంగీకరిస్తాడా, నష్టపరిహారాన్ని చెల్లిస్తాడా? దాన్ని ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. 3 అయిపోయినాయి కదా. ఇక 4వది అతి కీలకమైంది. చాలా నిజంగా ప్రపంచంలో కూడా చాలామంది ఒప్పుకోకపోవచ్చు. ట్రంప్కి, నెతన్యాహుకి అసలు గిట్టనటువంటిది ఏమిటయా అంటే అతి కీలకమైంది. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బుల్లా, యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి హౌతీలు, వీళ్ళందరినీ టెర్రరిస్ట్ గ్రూప్స్గా వీళ్ళు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ వర్ణిస్తుంది కదా.
ఆ గ్రూపుల మీద మీరు దాడి చేయడం ఆపండి అని అంటుందండి ఇరాన్. ఎందుకంటే ఇరాన్కి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి సంస్థలు అవి, వాటిని ఉగ్రవాద సంస్థలని వీళ్ళు అంటున్నారు. అక్కడ శాంతిని నెలకొల్పడం కోసం ఇజ్రాయెల్ లాంటి కిరాతకమైనటువంటి శక్తుల నుంచి అక్కడ ప్రజలను కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి శక్తులవి, గ్రూపులవి అని ఇరాన్ అంటుందన్నమాట. సో వాటి మీద దాడులు ఆపండి. మొదటి నుంచి కూడా ఈ అయతుల్లా ఖమేనీ ఎందుకు ఇప్పుడు ప్రాణాలు అర్పించాల్సి వచ్చిందంటే, ఇజ్రాయెల్ హమాస్ మీద చేసిన దాడి, హమాస్ సరే ఉగ్రవాద సంస్థ అనుకోండి, గాజాని సర్వనాశనం చేసింది, శ్మశానంగా మార్చింది కదా. సో దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పాలస్తీనా విషయంలో ఒకే ఒక్క స్టాండ్ తీసుకొని ఖమేనీ నిల్చుని ఉన్నాడు, దానికే బలయ్యాడు. కాబట్టి అలాంటి సంస్థల మీద మీరు సాగిస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, హత్యాకాండాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఇమీడియట్గా ఆపండి, ఫుల్ స్టాప్ పెట్టండి వాటికి. ఇది 4వ షరతు. అంత త్వరగా మింగుడు పడేటటువంటి షరతు కాదు. వీళ్ళు లొంగుతారు లేదనేది పక్కన పెడదాం. ఇక 5వ షరతు అండి, ఇంకా కీలకమైంది, అతి కీలకమైంది. దాని మీదే ఇప్పుడు ప్రపంచం అంతా దృష్టి కేంద్రీకరించింది ఏం జరుగుతుందని. అదే హోర్మూజ్ జలసంధి. దాని మీద కంట్రోల్ ఎవరికి ఉండాలి? ముందేమో ట్రంప్ రండి నాటో దేశాలను ఆహ్వానించాడు జలసంధి దగ్గర, అక్కడ దాన్ని ఓపెన్ చేయండి. తర్వాత నాకేమీ సంబంధం లేదు, అక్కడి నుంచి నాకు ఒక చమురు చొక్క కూడా రాదని చెప్పేసి చేతులెత్తేసాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు హార్మూజ్ జలసంధి అది ఓపెన్ అయితేనే, దాని మీద అందరికీ పెత్తనం ఉంటేనే ఈ ప్రపంచం అంతా కూడా ఏ బాధలు లేకుండా, చమురు బాధలు లేకుండా, గ్యాస్ బాధలు లేకుండా ఉంటుందని ఈ యుద్ధాన్ని ప్రపంచ యుద్ధంగా మార్చడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఇరాన్ చెప్తుంది ఏంటి అంటే, ఈ హార్మూజ్ జలసంధి ఇట్ ఈజ్ అవర్ బ్యాక్యార్డ్, మేము దాని మీద కంట్రోల్ వదులుకోము, దాని మీద మాకే కంట్రోల్ ఉండాలి. టోల్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది చెల్లించాల్సి వస్తుంది. ఇగో ఈ 5 కండిషన్స్ మీరు అంగీకరిస్తే అప్పుడు మేము శాంతిస్తాం, లేకపోతే శ్మశానమైనా పర్వాలేదు, మేము మా యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తాం ఎన్నేళ్ళైనా అంటుంది. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు? పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ఏం చేస్తుంది? లేదా నెతన్యాహు ఏం చేస్తాడు? ప్రపంచంలో ఉన్న ఇతర పెద్ద పెద్ద దేశాలు, నాటో దేశాలు అన్నీ కూడా ఏం చేస్తాయి, ఏమిటి అనేటటువంటిది చూడాలి. ఇవ్వండి అతి ప్రమాదకరమైనటువంటి షరతులు ఎవరికి? ట్రంప్కి, నెతన్యాహుకి, ప్రపంచానికి కాదు. ఈ షరతులు అంగీకరిస్తే ట్రంప్ ఇకేముంది గర్వభంగం అయినట్టే అని అనుకున్నాడు అనుకోండి, ఇగోకి పోయాడు అనుకోండి, యుద్ధం కొనసాగుతుంది. ఈ బాధలు మనకి తప్పవు. ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.